వచ్చినప్పుడే చెప్పాలి కదా సార్, చెప్పలేరు. సాయంత్రం నిన్న 5 గంటలకు కాల్ చేశారు. ఇక తెలిస్తే అప్పుడే ఆటో బుక్ చేసుకొని వచ్చేసింది హాస్పిటల్ పేరు చెప్తే. అప్పటి వరకు తెలియదు మాకు, ముందు చెప్పలేరు. హాస్పిటల్ తెచ్చానని చెప్పారు. పాపకి బేహోష్ అయిపోయిందంట, హాస్టల్లోనే ఎత్తుకొని వచ్చారంట, బండిలో వేసారంట, కార్లో. పాపకి ఏం అర్థం కాలేదంట అప్పటికే. అయితే అసలు ఏం చెప్పలేరు. హాస్టల్లో ఉండైనా చెప్పాలి కదా వాళ్ళు, అది ఏం చెప్పలేరు అసలు. ఇక్కడ వచ్చినాక నేను అడిగాను టీచర్ తోటి, అడిగితే ఇక పిల్లలకు మంచిగా చేయాలని చూసామమ్మా, ఫస్ట్ అడ్మిట్ చేద్దామని చూసాము, అందుకే కాల్ చేయలేరు అని అన్నారు. ఇక నేను ఏం అనలేను. ఇక చిన్న జ్వరం వచ్చినా కూడా పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేస్తారు మామూలుగా. చెయ్యాలి కదా, ఏం ప్రాబ్లం ఉన్నా చెయ్యాలి. చేయలేరు, అదే తప్పు అనిపించింది. ఇక మేము అందరం పేరెంట్స్ వాళ్ళకి అడుగుదామని, ప్రిన్సిపల్కి అడగాలని ఉన్నది మాకు. ఇప్పుడు మా పరిస్థితి బాగాలేదా అని మీ మీద నమ్మకం పెట్టుకొని కదా మేము హాస్టల్లో వేసినాము. ఇప్పుడు మీరు ఫుడ్ మంచిగా ఇవ్వకపోతే ఇక చదివిపించి ఏం లాభం ఉంటుంది? పిల్లలు మంచిగా ఉంటేనే చదువుకుంటారు మంచిగా. అందుకే ఇక భయం, మాకు కూడా భయం అవుతుంది. ఇక తోలాలంటే ఇక పెద్ద పాప కూడా హాస్టల్లో ఉంటుంది కదా సార్, భయం అవుతుంది. గతంలో ఎప్పుడు ఇట్లా జరగలేదు కదా? జరగలేదు. అప్పుడు జరగంది, ఇప్పుడు జరుగుతుంటే ప్రభుత్వం పట్టించుకో. కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం మంచిగా ఉండే. ఇప్పుడు ఈయన వచ్చినాక ఇట్లా అవుతుంది. పిల్లల్ని హాస్టల్లో దోలాలంటే భయం అవుతుంది. ఏం చెప్తారు ప్రభుత్వానికి ఏం చెప్తారు? మెరుగైన ఆహారం పెట్టాలంటారా? ఏం చెప్తారు? వాళ్ళు మంచిగా చేయాలి, ఫుడ్కి మంచిగా చేయాలి, పిల్లలకు కూడా మంచిగా ఉండాలి, ఫుడ్ ఫ్రెష్ ఉండాలి, కూరగాయలు ఫ్రెష్ ఉండాలి, అన్నం కూడా మంచిగా ఉండాలి. ఏ బియ్యమైనా వండండి, కొంచెం మంచిగా వండండి. దొడ్డు బియ్యం అని కాదు, సన్న బియ్యం అని కాదు, కానీ మంచిగా వండండి, మంచిగా కడగండి, మంచిగా ఏరి మంచిగా వండాలి. వాళ్ళు బాధ్యత తీసుకున్నప్పుడు చెయ్యాలి కదా మంచిగా. అదే ఉంది మాకు, వేరేది ఏం లేదు. మా పిల్లలు మంచిగా అక్కడ ఉండి మంచిగా తిని హెల్త్ మంచిగా ఉంటే వాళ్ళు చదువుకోవడం కూడా మంచిగా చదువుకుంటారు. ఇక మాకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా సార్, అంతే. ఇట్లా హాస్పిటల్ పాలైతే వాళ్ళ చదువు ఆగము, వాళ్ళ ఆరోగ్యం ఆగము, మా కష్టంలో ఆగము, మేము ఆగమైపోతాం, వేరే పిల్లలు ఆగమైపోతారు. ఇక సడన్గా తెలిస్తే ఇక అసలు ఏం తెచ్చుకోలేము, మేము అట్నే వచ్చేసినాయి ఇక ఊరికి. అడ్మిట్ చేసిరని కూడా చెప్పలేరు. గ్లూకోజ్లు ఎక్కుతున్నాయి అంటే ఇక వాళ్ళు ఉంటారా లేదా అది కూడా చెప్పలేరు. ఇక ఏం తెచ్చుకోక ఇక తొందరగా అట్నే వచ్చేసినాం. నిన్న చింగిచెల్ల ఉంటాం. ఎట్లుందంట మరి ఆరోగ్యం, ఏమంటారు? ఇప్పుడైతే మంచిగా ఉన్నారు, తగ్గింది అన్నారు. నేను వచ్చినప్పుడు సంది అయితే మోషన్స్ ఏమైతలేవు, తగ్గినాయి. మోషన్స్ వామిటింగ్స్ తగ్గినాయి. పెడుతున్నారు, రాత్రి నుంచే పెడుతున్నారు. నేను వచ్చినప్పుడు సంది పెడుతున్నారు. స్కూల్లో చదువుకోవాల్సిన పిల్లలు ఇట్లా ఆసుపత్రి బాధ అనిపిస్తుంది సార్, బాధ అనిపిస్తుంది కదా సార్. మరి ఇంత పిల్లలకైతే బాధ అనిపిస్తుంది కదా. ఇక మా దూరం మేము చదివియే కానీ కదా హాస్టల్ వేసినాం. నా పేరు సోఫియా. ఏం జరిగింది? ఫుడ్ పాయిజన్ ఎట్లా జరిగింది? నేను నైట్లా कट తిన్నాని हमको पेट में दर्द ले रहा था और मोशंस और वॉमिटिंग्स हो रहे थे. तो टीचर को बोले तो टीचर यहाँ पे लेके आए. फिर उसके बाद में ऐसा हुआ बोल के बोले तो टीचर यहाँ पे लेके आए. कट की वजह से कट में बू आ रही थी, स्मेल आ रही थी कट. हमका कुछ भी नहीं होता बोल के खा लिए. तो ऐसा पेट में दर्द, वॉमिटिंग्स वैसा हो रहा, స్టమక్ పెయిన్. ఏం తిన్నావు? కర్డ్ రైస్ తిన్నావు. ఎంతమంది వచ్చారు నీతో ఇప్పుడు హాస్పిటల్కి? 15-16 మెంబర్స్ ఇక్కడ జాయిన్ అయ్యారా? ఎట్లున్నాను? నీలఫర్లో కూడా ఉన్నారా? అవును. ఇప్పుడు ఓకేనా హెల్త్? డాక్టర్ కొంచెం మంచిగా ఉంది అని చెప్పారు. కొంచెం మంచిగా ఉందని చెప్పారా? ట్రీట్మెంట్ ఇచ్చారా? అవును, ట్రీట్మెంట్ నడుస్తుందా? బెటర్. నీ పేరు ఏం పేరు? ఇరమనిసా. ఏం తిన్నావు నిన్న? కర్డ్ రైస్. నువ్వు కర్డ్ రైస్ తిన్నావా? నువ్వు కూడా కర్డ్ రైస్ తిన్నావా? ఎప్పుడు తిన్నావు? నైటా? नाइट में खाया तो सुबह नाइट 2 o'clock से दर्द हो रहा है, स्टमक पेन. जब से वॉमिटिंग, मोशंस, उल्टियाँ ये हो रहे, चक्कर भी आ रही. ఏ స్కూల్? टेम्ब्रिज मुशीराबाद गर्ल्स 1 స్కూల్. ఎప్పుడైనా జరిగిందా ఇట్లా? फर्स्ट टाइम ఏ క్లాస్? 7th क्लास చదువుతున్నారా? अच्छा नहीं है फूड अच्छा था. वो कर्ड स्मेल आ रही थी कर्ड में. कभी कभी
राइस में स्टोन्स आते हैं, कीड़े आते हैं, పురుగులు వస్తుంది చిన్న చిన్న బ్లాక్ది వైట్ మ్మ్. వస్తుంది. చెప్పేదా వార్డెన్కి మీరు? అని చెప్పండి, ఏం కాదు తినండి, అది పక్కన జరిపేసి తినండి అని చెప్పారు బోర్డు మీద. ఆ పురుగులు పక్కన జరిపేసి తినండి అన్నారా? అవును. రాళ్ళు గిన్నె వస్తాయి. ఉమ్. మీరు చెప్పారా ప్రిన్సిపల్ కానీ ఇట్లా వస్తుందని? చెప్పలేరు, చెప్పింది కానీ ఏమనలేరు. ఏమనలేదు. జోయా ఏ క్లాస్? 7th. 7. ఏం జరిగింది అసలు? నేను రాత్రి అన్నముతో పాటు కర్డ్ కలిపి తింటే రాత్రి నుంచి కడుపు నొప్పి, వామిటింగ్స్, మోషన్స్ అవుతున్నాయి. మ్మ్. దానివల్ల ఇక్కడ నా సిస్టర్ చూసి ఇక్కడ అడ్మిట్ చేయించారు, ఏమో ఫుడ్ పాయిజనింగ్ అని. మ్మ్. అంత కర్డ్ వల్ల ఇదంతా. కార్డు వల్ల జరిగిందా? మరి అది కార్డు తినేటప్పుడు తెలియలేదా అసలు? అసలు మాకు అంత చాలా మంది ఎప్పుడు మంచిగా ఉంది తినాలంటే తిన్నాం, టేస్ట్ మంచిగా ఉంది, స్మెల్ అయితే మంచిగా లేవు అనుకొని ఏమో స్మెల్ బాగోలేవు అని పోయేసి అట్లనే ఎందుకే తిన్నాం. అయితే కడుపు నొప్పి చాలా లేస్తుంది, రాత్రి నుంచి వామిటింగ్స్ అవుతున్నాయి. మ్మ్. దానివల్ల ఎంతమంది జాయిన్ అయ్యారు నీతో? ఇక్కడ 15-16 మెంబర్స్ ఉన్నారు. అటు సైడ్ ఇంకా ఉస్మానియాలో చాలా ఇంకున్నారు. ఎంతమంది జరిగింది ఇట్లా? చాలా మంది జరిగింది. చాలా మంది జరిగింది. రైస్ కూడా మంచిగా ఉండదు. రైస్ కొన్ని చాలా పురుగులు వస్తాయి. పురుగులు వస్తాయా? వస్తాయి. ఎట్లా తింటారు మరి అవన్నీ? ఎందుకు వస్తే పడే మళ్ళీ వేయించుకోమంటే మళ్ళీ వేయించుకొని తింటాం. మళ్ళీ వేసుకొని తింటారు. రెగ్యులర్గా ఇట్లనే జరుగుతుంటాయా? రెగ్యులర్ అట్లా కాదు, డైలీ ఒక్కొక్కసారి అట్లా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి జరుగుతుంటుంది. ఓకే. ఏంటి మరి మీకు ఇప్పుడు హెల్త్ ఓకేనా? మీరు అప్పుడు బెటర్ ఉంది, ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇచ్చారా? ఎప్పుడు జాయిన్ అయ్యారు మీరు? నిన్న 12 o'clock మార్నింగ్. మార్నింగ్ 12 o'clock జాయిన్ అయ్యారు. ఎప్పుడు జరిగింది ఫుడ్ పాయిజన్? రాత్రి డిన్నర్ తింటే మన రాత్రి 12 o'clock నుంచి స్టార్ట్ అయింది. 12 o'clock నుంచి నైట్ స్టార్ట్ అయింది. నిన్న మధ్యాహ్నం జాయిన్ చేస్తారు ఇక్కడ మమ్మల్ని. ఓకే. ఇప్పుడు మీకు ఫుడ్ మంచిగా ఉండట్లేదు అని చెప్పి చెప్పడం జరిగిందా వాళ్ళకి? సడన్గా అయిపోయింది. కర్డ్ రోజు మంచిగా, ఈసారి కర్డ్ మంచిగా ఇవ్వలేరు. ఈసారి కార్డు మంచిగా లేదు.